গণেশের মাথায় ইটের বাড়ি মেরেছিলেন বা গণেশের মূর্তি দিয়ে আঘাত করেছিলেন? হাত কাঁপেনি তার? নাকি শান্তার চোখের সামনেই পুরো কাজটা করেছিল তার বান্ধবী পারভিন? ఈ కేసు మొదలవుతుంది వెస్ట్ బెంగాల్లో హూగ్లీ డిస్టిక్ కన్నగర్. ఇక్కడ పంకజ్ శర్మ అండ్ శాంత ఇద్దరు భార్యాభర్తలు. తమ 10 ఏళ్ల కొడుకు శ్రియాన్షు శర్మతో కలిసి ఉంటారు. తమ కొడుకు శ్రియాన్షు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఎక్కువ సమయం తను బయటే గడిపేవాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెంపిడి కుక్క ఎవరైనా కొత్త మనుషులు కనిపిస్తే అరిసి పంపించేది. పంకజ్ శర్మ అండ్ శాంతి తమ పనులు చేసుకోవడానికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళేవాళ్ళు. ఆన్ ది డేట్ ఆఫ్ 20 ఫిబ్రవరి 2024 శ్రియాన్షుని ఇంట్లో ఒంటరిగా ఉంచి శ్రియాన్షు వాళ్ళ అమ్మ నాన్న తమ పనికి వెళతారు. ఎందుకంటే ఆ రోజు శ్రియాన్షు వాళ్ళ స్కూల్కి సెలవు. రోజంతా గడిచిపోతుంది. సరిగ్గా 5 గంటలకు శ్రియాన్షు నాన్న ఇంటికి తిరిగి వస్తాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను మొదట గమనించిన విషయం ఏమిటంటే తన కొడుకు శ్రియాన్షు ఇంట్లో లేదు. శ్రియాన్షు రోజు 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. 5 గంటల నుండి 6 గంటల వరకు శ్రియాన్షు వాళ్ళ నాన్న అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తను అప్పటికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. అతని తండ్రి కొంచెం భయపడతాడు మరియు భయంతో అతను అతని కోసం వెతకడానికి బయలుదేరతాడు. కానీ తను అప్పటికి కూడా ఎక్కడా కనిపించడు. చుట్టుపక్కల వారు అందరినీ అడుగుతాడు. కానీ వాళ్ళు ఎవరు చూడలేదు అని అంటారు. శ్రియాన్షు వాళ్ళ నాన్న అన్ని చోట్ల వెతికి తిరిగి ఇంటికి వస్తారు. శ్రియాన్షు వాళ్ళ నాన్న ఇంట్లో ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడు అతని కళ్ళు మంచం కింద పడతాయి. మంచం క్రింద నుండి రక్తం కారుతుంది. ఇది చూసి వారు భయపడిపోతారు. కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తాడు. అది చూడగానే గుండె పగిలిపోతుంది. ఎందుకంటే ఆ మంచం కింద శ్రియాన్షు డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరో తన తలపై భారీ వస్తువుతో దారుణంగా కొట్టి మరీ చంపినట్టుంది. అలాగే తన చేయి కూడా కోశారు. ఇది చూసిన శ్రియాన్షు వాళ్ళ నాన్న చాలా భయపడిపోతారు. వెంటనే పోలీస్కి కాల్ చేస్తారు. కాసేపు తర్వాత శ్రియాన్షు వాళ్ళ అమ్మ కూడా ఇంటికి తిరిగి వస్తుంది. ఆ దారుణం చూసిన శ్రియాన్షు వాళ్ళ అమ్మ కూడా ఏడవడం మొదలు పెడుతుంది. కాసేపు తర్వాత పోలీస్ కూడా అక్కడ చేరుకుంటుంది. మొదట పోలీస్ చుట్టుపక్కల వారిని అడుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ మాకేమీ తెలీదు అని అంటారు. మరియు కొత్త మనుషులు ఎవరైనా వస్తే శ్రియాన్షు వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క వాళ్ళని తరిమి పంపించేది. ఇక్కడ కొత్త మనుషులు ఎవరూ రాలేదు అని పోలీసులకి అర్థమవుతుంది. దీన్ని బట్టి పోలీసులకి అర్థమవుతుంది మర్డర్ చేసింది ఎవరో తెలిసిన వ్యక్తులేని. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు చూసింది ఏమంటే ఎవరో ఒక మహిళ శ్రియాన్షు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. ఇది చూసిన ఆ పోలీస్ ఆ మహిళను కస్టడీలోకి తీసుకుంటారు. ఆ మహిళతో సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ మహిళ భయంతో ఒక నిజాన్ని చెబుతుంది. అది విన్న ఆ పోలీస్ షాక్ అవుతారు. ఆ మహిళ ఏం చెప్పిందంటే తను మరియు శ్రియాన్షు వాళ్ళ అమ్మ శాంత వాళ్ళు ఇద్దరు కలిసి చంపారు అని చెప్తుంది. ఇది విన్న ఆ పోలీస్ టోటలీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలా ఒక సొంత తల్లి తన సొంత కొడుకుని ఇంత దారుణంగా చంపుతుంది. ఆ తర్వాత శ్రియాన్షు వాళ్ళ అమ్మతో కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తను ఆఖరికి తన నేరం ఒప్పుకుంటుంది. వారు ఇద్దరు కలిసి తన కొడుకు శ్రియాన్షుని చంపారు అని. బట్ దీని వెనకాల రీజన్ ఏముంది? దీని వెనకాల రీజన్ ఏమంటే శ్రియాన్షు వాళ్ళ అమ్మ శాంత ఒక లెస్బియన్. ఒక మహిళ ఇంకో మహిళ ప్రేమలో పడుతుంది. దీనినే లెస్బియన్ అని అంటారు. వీరు ఇద్దరు శాంత పెళ్ళికే ముందే ప్రేమించుకునేవాళ్ళు. ఈ విషయం శాంత హస్బెండ్కి కూడా తెలుసు. ఈ విషయం బయట తెలిస్తే పరువు ఉండదు అని శాంతకి తనతో మాట్లాడద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడప్పుడు తన హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు తనకి ఇంటికి పిలిచి అసలు మర్డర్ జరిగిన ఆ రోజు ఏం జరిగింది,
ఆ రోజు ఏం జరిగిందంటే శాంత మరియు తన హస్బెండ్ శ్రేయాంశుని ఇంట్లో ఒంటరిగా వదిలి తమ పనులకి వెళ్తారు. కానీ శ్రేయాంశు వాళ్ళ అమ్మ ఏదో కారణంగా ఇంటికి మళ్ళా తిరిగి వస్తుంది. అప్పుడు శ్రేయాంశు వాళ్ళ అమ్మతో బయట ఆడుకోవడానికి పోతాను అని మండిపడతాడు. ఆ తరువాత శ్రేయాంశు బయట ఆడుకోవడానికి వెళ్తాడు. సరైన అవకాశం చూసి తన పార్ట్నర్కి ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఆ మహిళ శ్రేయాంశు వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. అదే సమయంలో శ్రేయాంశు కూడా తన ఇంటికి వెళ్తాడు. ఆ తరువాత శ్రేయాంశు ఏది చూడకూడదో అది చూసేస్తాడు. శ్రేయాంశుకి అసలు ఏమీ అర్థం కాదు. కానీ వారు ఇద్దరికీ భయం మొదలవుతుంది. ఈ విషయం బయట ఎవరితో ఏమీ చెప్తాడో అని భయం. శ్రేయాంశుకి కేవలం 10 సంవత్సరాలు. తను సైలెంట్గా వెళ్ళి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు. వారిద్దరూ శ్రేయాంశుని చంపాలని డిసైడ్ అవుతారు. ఆ తరువాత వారిద్దరూ టీవీ వాల్యూమ్ని పెంచుతారు. ఎందుకంటే తన అరుపులు బయటికి వెళ్ళకూడదని టీవీ వాల్యూమ్ పెంచుతారు. ఆ తరువాత వాళ్ళ ఇంట్లో ఉన్న గణేష్ విగ్రహంతో శ్రేయాంశు తలపై దారుణంగా కొడతారు. తను పూర్తిగా చనిపోయాడో లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక కత్తితో తన చేయి కోస్తారు. వారు హత్య చేసిన ఆ కంగారులో మంచం కింద శ్రేయాంశు డెడ్ బాడీని దాచిపెడతారు. శ్రేయాంశు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చే టైం అయ్యిందని ఆ మహిళ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే శ్రేయాంశు వాళ్ళ అమ్మ కూడా బయటికి వెళ్తుంది. ఎవరికి అనుమానం రాకూడదని తను 6 గంటలకి వస్తుంది. అప్పుడు వచ్చి తన యాక్టింగ్ని మొదలు పెడుతుంది. ఎలాగంటే అసలు తనకి ఏమీ తెలియదు అని.